ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం కార్యాలయంలో మండల గీత కార్మికులు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి పంజాల చటారి గౌడ్, యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గీత కార్మికులు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిచ్చి సేఫ్టీ బెల్ట్ తో పాటు కుల వృత్తులకు అండగా ఉంటున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షులు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్ తో పాటు గౌరవ సలహాదారుడు మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి పంజాల చటరి గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమల్ల ఐలయ్య గౌడ్, క్యాషియర్ శ్రీపతి సదానందం గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, రాజేష్ గౌడ్, గొడిశాల అర్జున్ గౌడ్, మోడల్ సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గీత కార్మికుల సంఘం ఎల్కతుర్తి మండలం ఐదేరం లోపట్ల కల్లు గీత కార్మికులం మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గౌడ సోదరులకు సేఫ్టీ మోకులు ఇవ్వడం మాకు శుభ సంతోషంగా ఉన్నది. దాని విషయంలో మేము ఎల్కతుర్తి మండలంలో గీత కార్మికుల సంఘం తరఫున ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీనికి రేపు రాబోయే రోజులలో కూడా మాకు బైకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. కుల వృత్తి వాళ్ళను ఎన్నో ప్రాణాలు కాపాడడానికి కోసం గత ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలో చర్య తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించేసి ఎంతోమంది జీవితాలను కాపాడడానికి కోసం ఈరోజు సేఫ్టీ మోకులు అనేది అది జీవితానికి ఒక అంకితము, భావన. దాని మీద జీవన ఉపాధి కల్పించి దాని మీద బతికే వారికి ఎంతో ముఖ్యమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్తే. నా పేరు పంజాల చటారి గౌడ్, మండల్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎల్కతుర్తి మండల్ కల్లు గీత కార్మిక సంఘం ఒక ఆధ్వర్యంలో మరి మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా వృత్తి ప్రమాదకరమైనటువంటి వృత్తి అని గుర్తించి ఆయన సేఫ్టీ మోకులు పంపిణీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అని మేమందరం కూడా ఆయనకు కృతజ్ఞత అభినందనలు తెలియజేయడం కొరకు ఇలా మండల కమిటీ సమావేశం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మా కల్లు గీత కార్మిక సంఘం ఎన్నో పోరాటాలు చేసి గత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించకుండా మరి మాకు ఎంతోమంది నిరుపేదలైనటువంటి గీత కార్మికుల ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఎంతోమంది వందలాది గీత కార్మికులు అంగవైకల్యం పొందడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఈ యొక్క మా గీత కార్మికులకు సేఫ్టీ మోకులు పంపిణీ చేయడం ఎంతో శుభ పరిణామం అని కూడా మేము మండల కమిటీ భావించి మరి అందుకొరకే ఇలా మండల కమిటీ సమావేశమై గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా మండల కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడం కొరకే మేము ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఇక కూడా మరి మా చిరకాల వాంఛ ఏంటంటే ఒక గత ప్రభుత్వంలో కూడా మాకు ఒకటి ఆలోచన ఉండే. ఎందుకంటే వివిధ చేతి వృత్తుల వాళ్ళకు వాళ్ళు 2 వీలర్స్ ఇచ్చిండ్రు. మరి అది కూడా ఇవ్వాలని మేము గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం, కానీ దాని మీద స్పందన లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి మా గీత కార్మికుల మీద దయ తలిచి 2 వీలర్స్ అంటే బండ్లు కూడా పంపిణీ చేస్తే చాలా బాగుంటుందని మేము మండల కమిటీ తరఫున కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సమావేశానికి మా తోటి కార్మికులు, మా మండల కమిటీ సభ్యులు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరికీ కూడా నేను మండల అధ్యక్షునిగా హృదయపూర్వకంగా మరి నేను మా వాళ్ళకు కూడా నేను ఒక హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. కార్యక్రమాన్ని వాళ్ళు సక్సెస్ చేసినందుకు చాలా ఆనందం. నేను మండల కల్లు గీత కార్మిక అధ్యక్షుని జనగాని లక్ష్మీనారాయణ గౌడ్. ఈరోజు ఎంతో ఆనందదాయకమైన రోజు. గీతా కార్మికులకు ఇన్ని రోజుల నుండి ఏ ప్రభుత్వమైనా ఎవరు కూడా మనం గుర్తించకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గుర్తించి సేఫ్టీ మోకుల గురించి గీతా కార్మికులు అందించినందుకు గీతా కార్మికుల తరఫున అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. మండల సలహాదారు గొడిశాల యాదగిరి గౌడ్.